ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో వార్ వల్ల ఇండియాలో పెట్రోల్ ఇంకా బంగారం రేటు పెరిగే అవకాశం ఉందా? గోల్డ్ రేటు వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా పెరిగే అవకాశం ఉంది, కానీ పెట్రోల్ రేటు మాత్రం ఇండియాలో అంత ఎక్స్పోనెన్షియల్ గా పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే 2019 లోనే ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకోవడం బంద్ చేసినాం మనము. మేజర్ గా రష్యా నుంచి, అంటే 40% ఆఫ్ ది ఆయిల్ రష్యా నుంచి వస్తుంది. ఇక మిగతావైతే సౌదీ, యుఏఈ, కువైట్, ఇరాక్, అమెరికా ఈ దేశాల నుంచి వస్తుంది అనమాట. ఒకవేళ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ని ఇరాన్ ఇట్లా టైట్ చేసినట్టయితే, ఎందుకంటే వాళ్ళ కంట్రోల్ ఉంది కాబట్టి, ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చే ఆయిల్ ఏదైతుందో ఇది ఆగిపోవచ్చు. అప్పుడు మనం రష్యా నుంచి, అమెరికా నుంచి ఎక్కువ ఆయిల్ తెచ్చుకోవాలి. దానికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ బాగా పడతాయి కాబట్టి కొంచెం స్లైట్లీ పెరుగుతుంది. ఓవరాల్ గా 41 కంట్రీస్ నుంచి ఇండియా ఆయిల్ తెచ్చుకుంటుంది. ఎందుకు అని అంటే, ఒక్కరి పైన డిపెండ్ అయితే ఎవరెవరికి ఏ దేశానికి పంచాయతీ అవుతుందో ఎప్పుడైతుందో ఏం తెలుస్తలేదు. అప్పుడు సడన్ గా ఆగిపోతే మొత్తం అయిపోతుంది కదా. అందుకు ఈ 2 రోజుల నుంచి అందరు అనుకున్న మాట ఏంది అని అంటే, వెండి బంగారం రేట్లు బాగా పెరిగిపోతాయి అని చెప్పేసి. అయితే ఈ ఒక్క రోజే సిల్వర్ 7% క్రాష్ అయింది, కానీ గోల్డ్ మాత్రం $100 పెరిగింది వన్ డేలో. ఎందుకంటే వార్స్ వచ్చినప్పుడు సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డే కాబట్టి, గోల్డ్ పైన ఇన్వెస్ట్ ఎక్కువ చేస్తారు కాబట్టి దాని డిమాండ్ పెరుగుతుంది. అదే సిల్వర్ విషయానికి వచ్చేసరికి, వార్స్ వచ్చినప్పుడు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది కొంచెం హోల్డ్ పడుతుంది కాబట్టి సిల్వర్ కి డిమాండ్ తగ్గుతుంది, కాబట్టి రేట్ తగ్గుతుంది.